హరి ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ సర్వేశ్వరానంద సద్గురు పరబ్రహ్మణే నమ. ఈరోజు స్వామివారి బోధామృతంలో ఆందోళన చెందకుము అన్న అంశాన్ని గురించి చెప్పుకుంటున్నామమ్మా. ప్రియమైన ఆధ్యాత్మిక సోదర, ఇంద్రియాలని మనస్సుని జయించుట ఎట్లు అనిన్ను, అవి ఎంత ప్రయత్నించినా వశము కాకున్నవనిన్ను, ప్రకృతికి వశుడవై ప్రతిదినము తెలిసియో తెలియక పెక్కు పాపములు వనరించుచున్నాననియును, నిరంతరము నీ దైన్యస్థితిని తలుచుకుంటూ ఆందోళన చెంది శారీరకంగాను మానసికంగాను కృంగి కుసించబోకు. ఈ ఇంద్రియాలని మనసుని ఎలా జయించాలి, గురువులేమో ఇంత గొప్ప గొప్ప బోధలు చెప్తున్నారు కదా, తెలుస్తోంది, అయినా సరే నేను నా ఇంద్రియాలను జయించలేకపోతున్నానే. మనసులో కూడా అక్కర్లేని అనవసరమైన ఆలోచనలు ఇలా వచ్చేస్తున్నాయి, దీనిని నేను ఎలా జయించగలను? ఎంత ప్రయత్నం చేసినా ఇంద్రియ మనోబుద్ధులు నాకు వశం అవ్వడం లేదు కదా. ఈ ప్రకృతికి వశుడునైపోయి ప్రతిదినము తెలుసో తెలియకో ఏదో ఒక పాపాలు చేస్తున్నాను అంటూ నిరంతరము నీ దేనస్థితిని తలుచుకుంటూ ఆందోళన చెంది నీ శారీరక మగును మానసికంగాను శారీరకంగాను కృంగి కృషించిపోవద్దు. ముందు గొప్ప అభయాన్ని ఇస్తున్నారమ్మా. ఇవన్నీ జీవుడికి జరుగుతున్న క్రియలే. అవును. ఇంద్రియాల్ని జయించాలని తెలుసు, ఇంద్రియాల్ని జయించలేడు. అక్కర్లేని తలంపులు ఏది వచ్చినా సరే దాన్ని తొలగించుకోవాలని తెలుసు, తొలగించుకోలేడు. ఎంత ప్రయత్నించినా అతడి వల్ల కాదు. ఈ ప్రకృతికి మాయకి దాసుడైపోయి తెలుసో తెలియకో ప్రతిరోజు అనేక పాపాలు జరుగుతూనే ఉన్నాయి. అయ్యో ఏమిటి నాకు ఈ దేనస్థితి అని శారీరకంగా మానసికంగా ఏమి బెంగ పెట్టుకుని కృంగి కృషించిపోవద్దు. నల్లటి బొగ్గుని బాగుగా ప్రజ్వలించుచున్న మంటలో వేసావనుకో, తక్షణమే సహజమైన తన నల్లని రంగు కాస్త అది విడిచేసి దేదీప్యమానమైనటువంటి నిప్పు వలె వెలుగుతుంది కదా. వెలుగుతుంది. అప్పుడు అది నల్లగా ఉంటుందా బొగ్గు? ఉండదు, ఎర్రగా ఉంటుంది. ఆ నల్ల రంగు పోయి వేడితో కూడిన వెలుగుతో కూడిందై ఉంటుంది నిప్పులో వేసివు గనుక. అదే అలాగే అజ్ఞస్య శ్రద్ధదానస్య సంశయాత్మ వినశ్యతి నాయం లోకోస్తి నపరో న సుఖం సంశయాత్మన అని భగవద్గీత 4వ అధ్యాయంలో 40వ శ్లోకంలో చెప్పారు. జ్ఞానహీనుడును శ్రద్ధారహితుడును గురు వేదాంత వాక్యాలయందు సంశయములు కలవాడును వినాశమును పొందుతాడు. జ్ఞానహీనుడు, పైకి ఎంత చెప్తున్నా సరే శ్రద్ధ లేదు, గురువు మాట పట్ల వేదాంత వాక్యాల పట్ల కూడా అనేక సంశయాలు కలిగి ఉంటాడు. అతడు వినాశాన్ని పొందుతాడు. సంశయం కలిగిన మనసు గలవానికి ఇహపరలోకాల యందును ఎక్కడా కూడా సుఖము ఉండదు. జీవితము ఎలా జరుగుతుందో అని సంశయ ఆందోళనలు చెందుచు అమూల్యమైన కాలాన్ని శారీరక మానసిక శక్తులను వ్యర్థము చేసుకుంటూ సోమరి ఎన్నడును సుఖమును అట్టి సోమరిని సుఖము ఎప్పుడూ వరించదు. ఎంతసేపు వాడికి ఏమిటి, జ్ఞానవిహీనుడు, సద్విషయాలందు శ్రద్ధ లేనివాడు, గురువాక్య వేదాంత వాక్యాల యందు అనేక సంశయాలు. అలా అయితే ఇలా అవుతుందంటే ఇలా చెప్తే అలా అవుతుంది, ఏదో చెప్తూ ఉంటాడు. వాడు ఎప్పుడు వినాశాన్ని పొందుతాడు. సంశయాలే కదా. అంచేత వాడికి ఈ లోకంలోనూ పరలోకంలోనూ కూడా ఎప్పుడు సుఖం దొరకదు. వాడి యావంతా ఏమిటంటే జీవితం ఎలా జరుగుతుంది, ఎలాగ జీవితాన్ని గడపాలి, జీవితాన్ని గడపడానికి ఎలాగెలా ఏమి సంపాదించాలి, ఎలా సంపాదించాలి అన్న విషయాల్లో మరి నిమగ్నమై ఉంటాడు. ఆందోళన చెందుతూ అమూల్యమైన కాలాన్నిను వీర మానసిక శక్తుల్ని కూడా వ్యర్థపరుచుకునేటువంటి సోమరి నీకు దేహంతో లోకంలో ఉన్న విషయాలను అనుభవించడాని మీదే ఆశ కలిగి సత్య విషయమందు ఏమాత్రం కూడా శ్రద్ధ లేని సోమరి ఎప్పుడూ అట్టి వాడిని సుఖము భరించదు.
నిరంతరము ఉత్సాహంతో పట్టుదలతో జ్ఞానాగ్ని సంపాదించడం కోసమే తీవ్ర ప్రయత్నము. ఎలా సాగాలి. లోక విషయాలను సంపాదించాలని నిరంతరము ఎలాగా తీవ్రమైన ప్రయత్నం చేస్తూ ఉంటావో అలాగన నిరంతరము ఉత్సాహంతో పట్టుదలతోటి జ్ఞానాగ్ని సంపాదించడం కోసం తీవ్ర ప్రయత్నము చేయము. నాకు కేవలము జ్ఞానం కావాలి, జ్ఞానం వల్ల మాత్రమే నేను శాంతిని పొందగలనని గురు శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అట్టి సత్య జ్ఞానాన్ని నేను ఎలా పొందాలి అని నిరంతరము ఆలోచిస్తూ దానికోసం నువ్వు ప్రయత్నాలు చెయ్యి. జన్మ జన్మాంతరాలలో చేసినటువంటి సకల సంచిత పాప కర్మల చేత హృదయస్థమైన సమస్త దోషాలు అవగుణాలు కూడా ఒక్క త్రుటిలో నశింపచేయగల శక్తి జ్ఞానానికి ఉంది అని గ్రహించు. అనేక జన్మ జన్మాలలో మనం ఎంతో ఎంతో పాపాలు చేశాం. ఆ పాప సంచితం అనే మూట హృదయం యొక్క, అంతేకాకుండా ఆ పాపాలను హృదయస్థమైన సమస్త దోషాలు కూడా అవగుణాలు కూడా ఒక్క త్రుటి కాలంలో నశింపజేయగలదు జ్ఞానము. ముట్టుకుంటే మసిబెట్టి నల్లగా ఉన్నటువంటి అగ్ని నిప్పులో వేసేసరికి ఆ మసిని కోల్పోయి, ఆ నల్లదనాన్ని కోల్పోయి చక్కటి వెలుగును వేడిని పొందినట్లు అయితే లోక విషయ వ్యామోహాల కోసం నీ ఆయుష్నంతా వ్యర్థపరుస్తున్నావు. అట్టి పోయి మూఢుడా, నీవు ఏ సుఖాల కోసం ఈ లోక విషయాల్లో దొర్లుతున్నావో అక్కడ సుఖం లేదు. సత్య జ్ఞానాన్ని పొందడం కోసం నీవు నీ ఆయుష్ని ఖర్చు పెట్టుకో, నీ శక్తిని ఖర్చు పెట్టుకో. అప్పుడు నీవు గురువాక్యం ద్వారా, శాస్త్రవాక్యం ద్వారా వారు ఏది చేయమన్నారో అది చెయ్యడానికే ఉత్సాహాన్ని, శక్తిని చూపించు. అలా ప్రయత్నం చేస్తూ ఉండగా జన్మ జన్మాంతరార్జితమైన పాపపు రాసులన్నీ కూడా, అవగుణాలన్నీ కూడా ఒక్క త్రుటిలో నీకు జ్ఞాన అగ్ని భస్మం చేస్తుంది. నీ ప్రయత్నం అది చేస్తుంటే జ్ఞానం చిన్న నిప్పు రవ్వన్న దాని మీద 2 గడ్డి పరకలేసి ఊదుతూ రాజుకుని మళ్ళీ నిప్పు అవుతుంది. అలాగే నీలోనే ఉన్న జ్ఞానాన్ని ఇంకా అది ఉసిగిపోయేలాగా, అంటే లోక విషయాల్లోకి ఖర్చు పెట్టుకునే దానికి కాకుండా ఈ లోక విషయాలన్నీ ఊదేసి రాజుకునేలాగున జ్ఞానం కోసం ప్రయత్నించాయి, వాక్యాన్ని శాస్త్రాన్ని పట్టుకుని. అంతే. అప్పుడు క్షణంలో నీ జన్మ పాపాలన్నీ ఈ జ్ఞానాగ్నితో దగ్ధము చేసుకునుము. ఆవేశంతో, ఆందోళనతోటి నీ హృదయమును ఎప్పుడూ కూడా కళంకము చేసుకో. ఏవో సంఘటనలు జరుగుతాయమ్మా, నీ ప్రారంభానికి అనుగుణంగానే అవన్నీ జరుగుతూ ఉంటాయి. దానికి ఎవరో కర్తలని, వాళ్ళ వల్ల నాకు ఈ నష్టం కలిగిందని, ఈ బాధ కలిగిందని, వాళ్ళు నన్ను ఇలా అన్నారని, అలా అన్నారని ఊరికే ఆవేశంతో, ఆందోళనతో నీ హృదయాన్ని ఎప్పుడూ కూడా కళంకం చేసుకోకు. మరైతే ఏం చేయాలంటే నిరంతరము నిర్మలంగా ఉంచుకోవడానికి ప్రయత్నించు. ఏమో అలా జరగాలుంది కాబోలు జరుగుతున్నాయి, సరేలే నేను ఎందుకు మళ్ళీ వాటిని మళ్ళీ తరుచుకొని నా మనసును నేను ఎందుకు బాధ పెట్టుకోవాలి అని నీవు నీ హృదయమును నిర్మలంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చెయ్యి. అంటే జరుగుతున్న సంఘటనల వాటి ప్రభావాలకి కాకుండా పట్టించుకోకుండా అలా జరుగుతున్నాయి అనుకుంటా, పరమాత్మ ప్రారంభంలో ఉండి అలా జరిపిస్తున్నాడంటే అన్న ఉదాసీన భావంతో ఉండి నీ హృదయాన్ని ఆ సంఘటనల వల్ల కలుషితం కాకుండా చూసుకో. ఎలాగంటే చలవజేయబడినటువంటి, ఉతికినటువంటి తెల్లని వస్త్రమును ఏదైనా రంగులో ముంచితే వెంటనే ఆ రంగు దానికి పడుతుంది. మురికి లేని తెల్లని వస్త్రాన్ని మనం ఏదైనా రంగులో ముంచితే వెంటనే ఆ రంగు పూర్తిగా పీల్చుకొని ఆ రంగు ఆ వస్త్రానికి పట్టుకుంటుంది. అయితే మనస్సుని
ఇలాగ పవిత్ర భావాలతో నిష్కల్మషంగా ఉంచుకుంటే సత్పురుషుల సాంగత్యము వల్ల లభించిన వెంటనే అది దైవ అభిముఖం అయిపోతుంది. నీ మనసును శుద్ధంగా ఉంచుకుంటే శుభ్రమైన తెల్లని వస్త్రము రంగులో ముంచితే చక్కగా రంగునంతా పీల్చుకుని ఆ రంగు దానికి కలిగినట్లు నీ మనస్సుని శుద్ధంగా ఉంచుకుంటే పవిత్ర భావాలతో నిష్కల్మషంగా ఉంచుకుంటే సత్పురుష సాంగత్యంలో లభించిన బోధను వెంటనే అది దైవాభిముఖం అయిపోతుంది. ఆ బోధ వల్ల వెంటనే చేసుకుంటుంది గురుబోధ. ఆంగ్లమును గాని సంస్కృతమును గాని విద్యావేత్తలైన వారు మాట్లాడినప్పుడు నువ్వు గమనించి చూడు, వారు నేర్చిన భాషా వైదుష్య ప్రాబల్యమే వారి మాటల్లో కనిపిస్తోంది కదా. ఇంగ్లీష్ లో గాని సంస్కృతంలో మాట్లాడుతుంటే వాళ్ళు అనర్గళంగా అసలు మనం తెలుగు ఎలాగ మాట్లాడుతున్నాం అలాగా వాళ్ళు ఇంగ్లీష్ లోను సంస్కృతంలోనూ మాట్లాడేస్తూ ఉంటారు. ఆ భాష పట్ల వాళ్ళకంత పట్టు ఉంది గనుక వారు అవలీలగా భావాలని ఆ భాష ద్వారా వ్యక్తీకరిస్తూ ఉంటారు. వారు నేర్చుకున్నటువంటి భాషా వైదుష్య ప్రాబల్యమే కదా వారి మాటల్లో మనకు కనిపిస్తుంది. అటులనే సాధు సత్పురుషుల సాంగత్యము అనరిస్తే వికరణ శుద్ధిగా వారు ఆచరించున్నట్లు నువ్వు ఆచరించుచు, వారు అడుగు జాడలలో నడుచుచు, వారెన్నడను అలా నడుచుచూ ఉన్న వారు ఎప్పుడూ కూడా చెడ్డ మార్గంలో పడలేరు. ఇంకా సాధు సత్పురుషుల సాంగత్యంలో వారు చెప్పినట్లుగా త్రికరణ శుద్ధిగా నడుచుకుంటున్నారు. వారింకా గురువుల యొక్క అడుగుజాడల్లో నడుస్తున్నారు కనుక వారు ఇంకెందుకు చెడు మార్గంలో పడతారు? పడరు. అలాగే నిరంతరము దుష్ట సాహిత్యాలు చదువుకుంటూ దుష్టుల స్నేహాన్ని చేసుకుంటూ ఉన్న వారికి ఎన్నడూను విష సదృశ్యముగు దుష్ట సంకల్పాలే పుడుతూ ఉంటాయి. వారితో నీవు కూడి ఉంటావో అట్టి వారి లక్షణాలను అంటించుకు తీరుతావు అంతే. కాబట్టి దీనిని బట్టి మనోరూప వస్త్రాన్ని చెడు గాని లేక మంచి గాని ఏ సాంగత్య రూప వర్ణములో నువ్వు ముంచుతూ ఉంటావో ఆ వర్ణము నీ మనసుకి ఏర్పడుతుంది అని చక్కగా తెలుసుకో. అర్థమైందా? మన మనసు నువ్వు ఎటువంటి స్నేహాలు చేస్తున్నావో, ఎటువంటి విషయాల్లో తిరుగుతున్నావో, ఎటువంటి భావాలు నీ లోపల, అటువంటి భావాలు నీ లోపల కలుగుతుంటాయి అంతే. మనసు నిర్మలంగా ఉంచుకుని సాధి సత్పురుషులతో సత్సాంగత్యంతో సద్విషయాలతో శాశ్వతమైన భగవంతుని భావాలతో ఉన్నావనుకో, నువ్వు పవిత్రుడైపోయి శాంతిపూర్ణుడు అయిపోతావు. కాబట్టి మనస్సే నువ్వు దేనిని దానిలోనికి అంటిస్తున్నావో దాన్ని అంటుకుంటూ ఉంటుంది అని తెలుసుకో. తర్వాత నీ అంతరాత్మని మోసపుచ్చి ఆందోళన చెందుచు చేజేతులారా బాధల్ని కోరి తెచ్చుకోకు. నీలో ఉన్నటువంటి అంతరాత్మ యొక్క దివ్య ప్రకాశాన్ని పట్టించుకోవడం మానేసి ఆందోళనలు చెందుతూ చేతులారా బాధల్ని కోరి కోరి తెచ్చుకుంటున్నావు. ఎందుకంటే అంతరాత్మ అయిన పరమేశ్వరుని అనుగ్రహము బడయుటకు సత్య సంధత్వము మరియు అనన్యమైన భక్తి ఈ రెండు అలవాటు చేసుకో. అనిత్య అసుఖమైనటువంటి ఈ ప్రపంచంలో నిత్య బుద్ధ ముక్త స్వరూపుడు ఒక్కడైన సర్వేశ్వరుడు ఒక్కడే అని దృఢ విశ్వాసంతో ఆతని పాదపద్మాన్ని ఆశ్రయించుకో. అనిత్యము అసుఖమైనటువంటి ప్రపంచంలో ఎక్కడ చూసినా అనిత్యము అసుఖమే. అటువంటి ఈ ప్రపంచంలో నిత్యబుద్ధ ముక్త స్వరూపమైన ఆ సర్వేశ్వరుడు ఒక్కడే శాశ్వతుడు అని దృఢ విశ్వాసంతో ఆ సర్వేశ్వరుని యొక్క పాద పద్మములను ఆశ్రయించుకో. ఒక్క మాట నువ్వు అర్థం చేసుకో, దైవమును మరచుటయే మరణము అంతే. మానవ జన్మ సార్థకంగా యథార్థంగా సార్థకం అవ్వాలంటే అనన్య భక్తి కంటే వేరొక క్షేమకరమైన మార్గము లేదు. నిద్ర లేచింది మొదలు నిద్రపోయే వరకు నీ ప్రారంధవశాన ఏ సంఘటనలు జరుగుతూ ఉంటాయో
ఎలా ఎలా జరుగుతూ ఉంటాయో అదంతా కూడా దైవం యొక్క ఆధీనంలోనే జరుగుతున్నాయి. దైవం యొక్క ఇచ్ఛ తప్ప ఇక్కడ ఏ ప్రత్యేకమైన ఇచ్ఛలు నడవబడడం లేదు అని తెలుసుకుని నిరంతరము దైవం యొక్క ఆ దైవంని ఆశ్రయించుకుని ఆ దైవాన్ని మరిచిపోతే నువ్వు మళ్ళీ అజ్ఞాన అంధకారమైన జన్మ మృత్యువుల్లో పడిపోతావు. అంటే దైవాన్ని మరిచిపోవడమే మరణం. కనుక మానవ జన్మ యథార్థంగా సార్థకం అవ్వాలి అంటే భగవంతుని యందు అనన్యమైన భక్తి కంటే మరొక క్షేమకరమైన మార్గం లేదు. అనన్యమైన భక్తి అంటే సత్య సందర్భంతో కూడినటువంటి అనన్యమైన భక్తి. స్వస్వరూపానుసంధాన జ్ఞానమును అనన్యమైన భక్తి అన్నా స్వస్వరూప అనుసంధాన జ్ఞానం అన్నా ఒక్కటే. అనన్యమైన భక్తి అంటే రెండవది లేని ఏకైక సద్వస్తువు యందు ఉండుట. స్వస్వరూప అనుసంధానం అంటే నేను అనే ప్రత్యేక వ్యక్తి లేడు, ఉన్నది పరమాత్మ ఒక్కడే అని ఉండుట. రెండు ఒక్కటే. అందుచేత ఇతరులను ఎవరినైనా అంతము అనరించవలనన్నా కత్తి గాని లేక తుపాకీ గాని మొదలగు మారణాయుధాలు కావాలి. ఎవరినైనా చంపాలంటే కత్తో లేకపోతే తుపాకీయో అలాంటివి కావాలి. నిన్ను నువ్వు ఆత్మహత్య చేసుకోవడానికి చిన్న సూది మాత్రమే చాలు కదా. కత్తులు కటాకులు అక్కర్లేదు, సూది చాలు. అట్లనే దీర్ఘ ఉపన్యాసములు చేయవలననియు ఇతరుల అజ్ఞానము నశింప చేయవలననియు తలంచువారు వేదాంగాలను సత్యాస్త్రాది దర్శనాలను పురాణ ఇతిహాసాలను వల్లెవేయాలి గాని గొప్ప గొప్ప దీర్ఘమైనటువంటి గొప్ప గొప్ప ఉపన్యాసాలు చెయ్యాలి, అందరూ నా ఉపన్యాసాన్ని విని పొగడాలి అన్న కోరిక ఉన్నవారు నేను వెన్నిటినీ తెలుసుకుని జ్ఞానం కలిగి ఉన్నాను, ఇతరులందరూ అజ్ఞానంలో ఉన్నారు, వారి అజ్ఞానాన్ని పోగొట్టాలి అని తలుచుకున్నవారు పురాణ ఇతిహాసాలను శాస్త్రాలను వల్లెవేయాలే కానీ వాళ్ళకి కావాలవన్నీను. హృషికేశుడిని తమ హృదయస్థము చేసుకొనదలుచుకున్న వారికి కేవలము ఒక్క అనన్యమైన భక్తి చాలదా? చాలు. ఒక్క పరమాత్మని తన హృదయంలో పెట్టుకుని నిరంతరము ఆయన ధ్యాసతో ఉంటే చాలదు. ఈ శాస్త్రాలు ఇవన్నీ నేర్చుకోవాలా? ఈ వేదాంగాలు చక్కగా ఘాటీగా గంటలు మాట్లాడగలిగే నేర్పు. దానివల్ల ఏమైనా నీకు మనసుకు శాంతి కలుగుతుందా? ఇంకా 10 మంది పొగడాలి, ఇంత గొప్పగా చెప్పగలన్న అహంకారం మమకారాలు పెరుగుతాయే తప్ప. కానీ ఋషికేశుని నీ హృదయంలో ఉంచుకోవాలనుకున్న వాళ్ళకి కేవలం అనన్యమైన భక్తి చాలు. సకల మతములకును మూలాధారమైన భక్తి నీలో ఉన్నప్పుడు ఏ మతస్థుడవైనా నీవు ఉద్ధరింపబడిన వాడివే. అన్ని మతాలకి మూలాధారమైన ఆ పరమ భక్తి గనక నీకుంటే చాలు. ఏ మతస్థుడివై ఉన్నా కూడా నువ్వు ఉద్ధరింపబడిన వాడివేనని తెలుసుకో. పైగా భక్తి లేని పూజ పత్రిక చేటు అంటారు. ఆ చెట్లన్నింటినీ కోసి బస్తాలు పత్రి తెచ్చి ఏ భక్తి లేకుండా మీద పడేస్తూ ఉంటారు దేవుడు బొమ్మల మీద. అది భక్తి లేని పూజ పత్రిక చేటు అన్నట్లు ఇతర మత సంప్రదాయాలు ఎన్ని తెలుసుకుంటే ఏమిటి, లేక ఏ ఇతర మతాలలో కలిస్తే ఏమిటి, భక్తి లేకపోతే జ్ఞాన ప్రాప్తి ఎలా కలుగుతుంది? ఈ మతం కాదు ఆ మతంలో చేరుతాం, దానివల్ల ఏదో గొప్పతనం వస్తుంది అనుకుంటారు. ఇతర సాంప్రదాయాలు, శైవ సాంప్రదాయం ఏం చేస్తుంది, శాక్తి సాంప్రదాయం ఏం చేస్తుంది, వైష్ణవ సాంప్రదాయం ఏం చేస్తుంది, క్రిస్టియానిటీ వాళ్ళు ఏం చేస్తారు, ముస్లింలు ఏం చేస్తారు, జైనులు ఏం చేస్తారు, అవన్నీ తెలుసుకుంటే నీకేమిటి లాభం? ఏమీ లేదు. ఎంత తెలుసుకున్నా అఖండమైనటువంటి భగవంతుని యందు అనన్యమైన భక్తి లేకపోతే నీకు జ్ఞాన ప్రాప్తి ఎలా కలుగుతుంది?
అందుచేత దాహము వేసి గత్యంతరము లేనప్పుడు మురికి నీరైనా సరే సంశయించకుండా తాగి దాహం తీర్చుకుంటావు కదా. అసలు ఎండిపోతుంది, ప్రాణం పోతుంది. నాకు ఈ నీళ్లు తాగని నేను అక్కడ కాశీలోన అదేదో ఋషికేశంలో ఉన్న గంగా జలమే తాగుతాను అంటే చచ్చి ఊరుకుంటావు. మురికి నీరైనా ఆ క్షణానికి ప్రాణం నిలుపుకోవడానికి, నాలిక తడుపుకోవడానికి మురికి నీరైనా తాగాలి, తప్పదు. అట్టి సమయం నందు నాకు శుద్ధ జలము కొరకు ఎవరూను బావిని తవ్వడం మొదలు పెడతారా? మొదలు పెట్టు. అలాగే దైవమును పొందవలెను అనేది తీవ్ర వేదనాగ్ని నీ హృదయంలో రగులు కొల్పినప్పుడు అర్థము కాని గ్రంథాలను పఠిస్తూ అన్యమతాల్ని అన్వేషిస్తూ కాలమును వ్యర్థము చేసిన నిజంగా దైవం కావాలి అన్న తీవ్ర వేదన ఉంటే అర్థం అవునటువంటి గ్రంథాలు అన్ని చదువుతూ అన్యమతాల్లో ఏమేం చెప్పారా అని వెతుక్కుంటూ కాలాన్ని వ్యర్థం చెయ్యకుండా అనన్యమైన భక్తితో విశ్వమునకంతటికి ఆధారముగా ఉన్న సర్వేశ్వరుని ఆరాధించి తరించుము. లోభికి ఎంతటి తీవ్ర ధనతృష్ట ఉంటుందో అవ్యభిచార భక్తునికి అనిత్య అసుఖమై దుఃఖాలయమగు ఈ సంసార బంధము నుంచి విడిపడి సర్వాంతర్యాముని చేరుకోవాలి అనే తీవ్ర కాంక్ష అంత ఎక్కువగా ఉండాలి. లోభివాడికి తాను సంపాదించిన ధనం మీద ఎంత తృష్ణ ఉంటుందో అలాగా అవ్యభిచారమైన భక్తి కలిగిన వాడికి అనిత్య అసుఖమైన దుఃఖాలయమైన ఈ సంసార బంధాల నుంచి నేను విడిపడాలి, సర్వాంతర్యాముని చేరుకోవాలి అన్న తీవ్ర కాంక్ష అలా ఉండాలి. లోభి ఏం చేస్తాడు? ఇక వాడి మనసు వాడి ధనం చుట్టూరునే తిరుగుతూ ఉంటుంది. అలాగునే పరమాత్మ చుట్టూ తిరగాలి ఉండాలి. సుడిగుండమున పడి మునుగువాడు శ్వాసకై గిలగిలా తన్నుకొనున్నట్ల దైవ సాక్షాత్కారం కోసం రాత్రింబవళ్ళు ఆతృత చెందుతూ అతడు చిరకాలములోనే దర్శనాన్ని పొందగలుగుతాడు. నీళ్ళల్లో మునిగిన వాడు ఎప్పుడు బయటికి వచ్చేద్దామా, ఊపిరి తీసుకుందామా అని గిలగలా ఎలా తల్లుకుంటాడో అలాగా నాకు దైవం కావాలి, నాకు సత్యం కావాలి, పరమాత్మని దివ్య అపారమైన కరుణ నాకు కావాలి అని ఎవడైతే తీవ్ర కాంక్షతో రాత్రింబవళ్ళు కూడా ఆతృత చెందుతూ ఆ పరమాత్మ యొక్క దివ్య స్మరణ యందే ఉంటాడో అతడు అచిరకాలంలోనే పరమాత్మని దర్శించగలుగుతాడు. ప్రాపంచిక మానవులు నిన్ను మూర్ఖుడి కింద ఎంచి అంధవిశ్వాసుడంటూ మూఢభక్తుడవని అవహేళన చేస్తూ ఉంటారు. వాళ్ళు లోకంలో తిరుగుతూ లోక విషయాలు ఎంత గొప్ప గొప్పగా అనిపిస్తే అంత గొప్పగా అనుకుంటూ ఉంటారు కదా. అందుకని ఇలాంటి వాడినేమో అంధవిశ్వాసము, మూఢుడు అని అవహేళన చేస్తారు. కానీ సద్గురువు ఎడల సర్వేశ్వరుని పైన నువ్వు ఎంతటి దృఢమైన అంధవిశ్వాసివై ఉంటావో అంతటి విజ్ఞానవంతుడివై వెలుగొందుతావు. అంధవిశ్వాసం అంతే, అది అంధవిశ్వాసమైనా సరే దైవమే సత్యం, నాలో నిండి ఉన్న దైవం తప్ప మిగతాదంతా అసత్యమే, ఇక నాకు దైవంతో తప్ప ఇంకే పని లేదు, ఎవ్వరేమనుకున్నా సరే నాకు దైవమే సత్యం అని నువ్వు దైవము పట్ల ఎంత దృఢమైన అంధవిశ్వాసివై ఉంటావో అంతటి విజ్ఞానవంతుడివై వెలుగొందుతావని తెలుసుకో. ఎందుకంటే దైవమున కంటే శాశ్వతమైనది, ఆనందకరమైనది, విలువైనది, గొప్పదైంది ఇంకొకటి లేదు. అట్టి దాని యందు నీకు సంశయము లేనంత విశ్వాసం ఉంది. దానివల్ల నువ్వు విజ్ఞానవంతుడివై వెలుగొందుతావు. మాధవుణ్ణి మరుచుటయే మృత్యు అని తెలుసుకో. విశ్వవిధుని విస్మరించి జీవించుటయే ఆపదలకు మూలము. అంతకు మించిన ఆపద వేరేదీ లేదు అని భావించి సకల సంశయాలను, ఆందోళనను విడనాడి అనన్యమైన భక్తితో ఆతని సదా ఆరాధిస్తూ తరించుము. దేనికి భయపడిపోతావు? ఎందుకు కుంగుతావు? ఈ విధమైనటువంటి ఆచరణ చేసుకో.
ప్రపంచము ఈ సకల చరాచర జీవరాశి ఏదియో ఒక శూన్యము నుంచి ఉద్భవించాయి అనడి నాస్తిక భావం ఎట్టి పరిస్థితుల యందు కూడా నీలోకి రానివ్వకు. ఈ ప్రపంచము ఈ సకల చరాచర జీవరాశి ఏదో ఒక తెలియని శూన్యంలో నుంచి పుట్టింది అనేది నాస్తిక భావాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ నీలో కలగనివ్వకు. ఈ సర్వమునకు ఆధారుడగు పరమేశ్వరుడు ఒకడున్నాడు అనేది దృఢమైన ఆస్తిక భావంతో అతని ఆదర అనుగ్రహాలను బడయుటకే త్రికరణగా శుద్ధిగా ప్రయత్నించి ఒక మహాశక్తి ఉంది. అతీతమైన ఒక మహాశక్తి ఆధీనంలోనే ఇది అని తెలియబడుతున్న జగత్తంతా తెలియబడుతూ వ్యవహరింపబడుతోంది అని నమ్ము. ఏమీ లేదు అక్కడ, ఒక శూన్యమే అన్న మాట ఎప్పుడు నువ్వు భావం కలిగి ఉండకు. ఒక మహాశక్తి ఉంది, దాని ఆధీనంలో ఇదంతా ఉంది అన్న ఆ మహాశక్తి అయినటువంటి ఆ ఈశ్వర భావాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకు. ఆ మహాశక్తి ఆదర అనుగ్రహాలను పొందడం కోసమే త్రికరణ శుద్ధిగాను ప్రయత్నించేయి. జీవితంలో ఇంతవరకు మనరించిన పాపాలను తలుచుకొని నరకయాత్రలు పడాలేమో అని ఆందోళనతో కుంగిపోకు. ఇంతవరకు ఎన్నెన్ని పాపాలు చేశానో ఇక దీని ఫలితంగా నేను నరకయాత్రలు పొందాలి కాబోలని ఆందోళనతో కుంగి కుసించిపోక ఇప్పటి నుంచైనా సరే పరమేశ్వరుని నిరంతరము ఆరాధించుము. ప్రభో, నేను ఇంతవరకు చేయవలసిన కార్యములు మర్చిపోయాను, చెయ్యకూడని వాటిలన్నిటినో చేశాను. నా యందు అనుగ్రహించి వివేక వైరాగ్యాలను జ్ఞానాన్ని ప్రసాదించు స్వామి అని ప్రార్థించు. సర్వేశ్వరుడు సకల పాపములను ఆందోళనను పరిహరించి అచిర కాలముననే తన దరికి చేర్చుకుని అనుగ్రహించుగాక. నీ ప్రార్థనే గనుక దృఢమై విశ్వాసపాత్రమై అంకితమైన ప్రార్థన అయితే తప్పకుండా సర్వేశ్వరుడు సకల పాపాలని తొలగించగల శక్తివంతుడు గనక అచిర కాలంలోనే ఆయన నిన్ను తన దరి చేర్చుకుంటాడు. అందుకే నేను ఎన్నో పాపాలు చేశాను, ఇలా చేశాను, అలా చేశానని ఏమి బాధపడకు. అపిచేతు సుదురాచారో భజంతే మా మనన్య భాక్ సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవసితో శ్రీహాన్ సహా అని అన్నాడు కదా భగవద్గీతలో. ఎంత పాపాత్ముడైనా సరే ఒక్కసారి గురువు యందు పరమాత్మ యందు భక్తి కలిగి ఇక నిరంతరము ఆయన స్మరణలో ఉంటే ఆ పాపాలన్నీ ధూళిలాగా రాలిపోతాయి. నువ్వు పరమ పవిత్రుడవైపోతావు. కాబట్టి ఇక నుంచైనా ఆ పాపాలను ఎంచుకుని దుఃఖపడక ఇక నుంచైనా సరే నేను ఇంతవరకు ఎన్నో చేశానయ్యా, చేయవలసిందని చేయలేకపోయాను, కాబట్టి నాకు వివేక వైరాగ్యాలను ప్రసాదించి సద్బుద్ధినిచ్చి సత్యజ్ఞానాన్ని ప్రసాదించు ప్రభో అని ఆర్తితో తపనతో పరమాత్మని ప్రార్థించు. నీ ప్రార్థన శుద్ధమైందైతే పరమాత్ముడైన సర్వేశ్వరుడు నీ ప్రార్థన ఆలకించి నీ ఆందోళనను తొలగించి అచిర కాలంలోనే నీ తన దరి చేర్చుకుంటాడు, అనుగ్రహించి తీరుతాడు అని భయ ఆందోళనలతో ఉన్నటువంటి సాధకులకి ఈ భయ ఆందోళన ఎలా వదిలించుకోవాలి, సత్యస్వరూపమైన పరమాత్మ యందు ఎలాగ మన మనసు నిరంతరము ఉంచుకోవాలి అనేటువంటి సులువు మార్గాల్ని తెలియచేసినటువంటి శ్రీ సద్గురు సర్వేశ్వరానంద స్వాముల వారికి అనేక అనేక వందనములు. హరి ఓం నమః.